నెక్స్ట్ ఒక మీకు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చూపించబోతున్నాను. పిరమిడ్స్, టియోటిహకాన్ పిరమిడ్స్ ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ పిరమిడ్ ఇది. ఈ పిరమిడ్ని దేవుళ్ళు క్రియేట్ చేశారని నమ్ముతారు. సో అప్పట్లో దీన్ని 600 BC అప్పుడు బిల్డ్ చేశారు ఈ పిరమిడ్స్ని. ఇక్కడ హై సొసైటీ వాళ్ళు ఉండేవారంట ఈ ప్లేస్లోని. ఇది ఒక చిన్న రూమ్, అది ఇప్పుడు మనం చూసింది. ఇవన్నీ రూమ్లు, అప్పట్లో రూమ్లు ఇవన్నీ ఫ్యామిలీస్ కోసం. ఇదంతా డ్యాన్స్ చేసుకోవడం కోసం ఉండే ప్లేస్ ఇది. మనకి హిస్టరీలో మొహంజోదారో హరప్పా సివిలైజేషన్ గురించి మనం ఎలా చదువుకున్నామో, హయ్యర్ సొసైటీ లోవర్ సొసైటీ ఎలా ఉంటుందో అక్కడ సేమ్ అలాగే ఇక్కడ హయ్యర్ సొసైటీలో ఈ ప్లేస్లో ఉండేవారు. చూసారు, అది ఒరిజినల్ పెయింటింగ్, అది అప్పట్లో గీసిన పెయింటింగ్ ఇది. కల్చర్లో కూడా ఈ నవగ్రహాలు ఇవన్నీ ఎలా నమ్ముతామో సేమ్ వీళ్ళు కూడా స్టార్స్, అలైన్మెంట్స్ అవన్నీ కూడా బాగా నమ్ముతారు. దాన్ని బట్టి వీళ్ళు కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేశారు ఇక్కడ. ఓకే, there were steps here. Rubens Cabrera, 1962, founded the rooms, and then in 1960. ఓకే, సో ఇక్కడ మెట్లు ఉండేవి, స్టెప్స్ ఉండేవి ఇక్కడి నుంచి ఇదంతానే. సో దీన్ని బ్రేక్ చేసి లోపల ఇంకో పిరమిడ్ ఉందని కనుక్కున్నారు. This is artificial entrance. Okay, yeah. Not the original. Yeah, not original. That is original room. So that's a room. Yeah, that's a room. Original architecture. Yeah, okay. These are original paintings, huh? That is a pyramid. Pyramid. Look at here, the stand. Only water. Because 5 days purification for the gods. మనం ఇప్పుడు ఉపవాసాలే చేస్తాం కదా ఏం తినకుండా. అప్పట్లో 5 days వరకు ఏం తినకుండా ఓన్లీ వాటరే తాగేవారంట. అట్లా చేసి దేవుణ్ణి ప్రేయర్ చేసేవారు. వీళ్ళు మెయిన్ ఎక్కువ సూర్యదేవుణ్ణి, సన్ని, మూన్ని బాగా ప్రేయర్ చేసేవారు. And here I'm gonna give you a chance touch and feel how it's very smooth. This is not original, right? And then the cactus juice that we'll see the pulque brought it and polished it and everything upside. ఒరిజినల్ పిరమిడ్ బయట అంతా కూడా ఒరిజినల్ కాదంటున్నారు ఈయన. సో పిరమిడ్ అంటే మనం ఏదో మమ్మీలు పెట్టేస్తారు అనుకుంటాం, కానీ పిరమిడ్ అంటే టెంపుల్. మనకి ఎలా టెంపుల్ ఉంటుందో ప్రేయర్ చేసుకోవడానికి, సో వీళ్ళకి పిరమిడ్ అంటే టెంపుల్ అన్నమాట. సో ప్యాలెస్ ఈజ్ లైక్ ఫర్ ద ఎంపరర్. ఇది అప్పట్లో ఉన్న రాజు యొక్క ప్యాలెస్ ఇది. That's why now it's not possible. 6 సంవత్సరాల క్రితం ఎవరో టూరిస్ట్ ఆ ప్యారెట్కున్న కన్ను పీకేశారంట. అందుకే ఇప్పుడు టూరిస్టులు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సో అప్పట్లో ఉండే రాజు యొక్క ఇది వాళ్ళ ప్యాలెస్ ఇది. వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ స్టోన్ ఉందంట, అది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది ఆ స్టోన్. ఆ స్టోన్లోంచి డైరెక్ట్ సూర్యుని చూడొచ్చు అంట. ఆయన చూపిస్తున్నారు కదా, అప్పట్లో ఆస్టిక్స్ మాయన్స్ అలా నడిచేవారంట. వెనక్కి తిరిగి, మనలాగా ఇలా ముందుకు తిరిగి ఇలా నడవడం కాదు, వెనక్కి తిరిగి పాము షేప్లో అటు ఏడు ఇటు ఏడు, అటు ఏడు ఇటు ఏడు, అలా 7 steps దిగుతూ కిందకి వెళ్ళేవాళ్ళంట. మనం ఇట్స్ డిఫికల్ట్ టు I'll walk like this only. And they believe it. The 13 gods met here and created us, the human. Okay. In a sleeping position. And then cut it? The ribs up. And they cut. And keep the hearts when it's still alive. Okay. So, no nice because make it human sacrifices. Yeah. సో దీని గురించి మీకు స్పెషల్గా చెప్పాలి. ఈ పిరమిడ్, ఇది మూన్ ఆఫ్ పిరమిడ్, మూన్ కోసం కట్టిన పిరమిడ్. మీరు అటువైపు చూస్తే 4 లేయర్స్ ఉన్నారు చూసారా. సో 4 ఎరా. ఇక వీళ్ళ కల్చర్లో 4 యుగాలు, మనకి ఎలా అయితే 4 యుగాలు ఉన్నాయో, సో వీళ్ళు కూడా మన సివిలైజేషన్ దగ్గర ఉంటుంది కాబట్టి సేమ్ అలా 4 స్టెప్స్ కట్టారు. ఈ పిరమిడ్స్ అన్నీ కూడా దేవుళ్ళు 13 హెవెన్ నుంచి 13 హెవెన్స్ నుంచి కిందకు వచ్చి వాళ్ళు బిల్డ్ చేశారని వీళ్ళు నమ్ముతారు 600 BCలో. ఆ తర్వాత ఆస్టిక్స్ అనేవాళ్ళు దీన్ని కనుక్కొని ఇక్కడికి బలి ఇవ్వడానికి మాత్రం వచ్చేవారు. ఈ స్టోన్ కనపడుతుందా, ఈ స్టోన్ మీద ఇక్కడ బలి ఇచ్చేవారు. ఆస్టిక్స్ కానీ మాయన్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ బలి ఇవ్వడం కోసం వచ్చేవారు. సో ఆస్టిక్స్ కన్నా ముందు ఆల్మిక్స్ అనేవాళ్ళు ఉండేవారు ఇక్కడ. 700 AD వరకు ఇక్కడ ఉండి వాళ్ళు దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మిగతా కల్చర్ వాళ్ళు వచ్చి బలి ఇవ్వడానికి మాత్రం వచ్చేవారు, ఇక్కడ ప్రేయర్లు చేసుకునేవారు అంతే. The fire, the flowers, animals, many gods. సో ఇక్కడ ఈ ప్లేస్ అంతా డ్యాన్స్ చేసుకుని సెలబ్రేషన్స్ చేసుకుని అప్పుడు ఆ స్టోన్ దగ్గర బలి ఇచ్చేవారంట.
ఇదంతా చనిపోయిన వాళ్ళకి రిసెంబుల్గా ఈ పిరమిడ్స్ అనేది వాయుదేవుడికి, అగ్నిదేవుడికి, యానిమల్స్కి, ఫ్లవర్స్కి, రకరకాల ఇట్లకి అన్నీ కలిపి ఆ పిరమిడ్స్ అన్నీ కట్టారు. ఈ చివరి నుండి ఆ చివరి వరకు అన్ని పిరమిడ్సే. సో కానీ మేజర్ పిరమిడ్ ఏంటంటే మూన్ పిరమిడ్, అక్కడ వెళ్ళబోతున్నాం సన్ పిరమిడ్. ఈ రెండు పిరమిడ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడడానికి. చూసారు కదా, దీన్ని ఎవెన్యూ ఆఫ్ డెడ్ అంటారు. ఇక్కడ తవ్వినప్పుడు 2000 బాడీస్ కనపడ్డాయంట. సో ఈ సాక్రిఫైస్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ కప్పేటేవారేమో. సో ఇది ఒక శ్మశానం లాంటిది వీళ్ళ భాషలో. ఇది ఒరిజినల్ పెయింటింగ్ అంటే ఇది ప్యూమా వైల్డ్ క్యాట్ ఉంటుంది కదా, ప్యూమా పెయింటింగ్. ఆ రెడ్ కలర్ కనిపించేది సింబాలిక్గా ఫైర్ అని, ఆ సర్కిల్స్ వాటర్ అని, ఇంకా గ్రీన్ ఫెర్టిలిటీ అని రిసెంబుల్ చేస్తుంది. ఇదైతే ఒరిజినల్ పెయింటింగ్ అప్పట్లో గీసింది. How is different? Quack, quack, quack. Yeah, Quack, quack, quack. yeah, it's like a bird. Yare. But only సో ఈ డెత్ ఆఫ్ ఎవెన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇది నార్త్ పోల్కి సౌత్ పోల్కి అలైన్ అయి ఉందంట. సో ఇక్కడ చనిపోయినా కానీ, లేదంటే అక్కడ సాక్రిఫైస్ చేసేవారు కదా, అలా అది జరిగినా కానీ ఇక్కడ ఒక పక్షి మన స్పిరిట్ని, మన సౌల్ని, ఆత్మని తీసుకుని వేరే లైఫ్కి తీసుకెళ్ళిపోతుందంట అని వీళ్ళు నమ్ముతారు. ఇంకా మూన్ పిరమిడ్ చూసాం కదా, నెక్స్ట్ మనం చూడబోయేది అతిపెద్దది, వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ పిరమిడ్ ఇది సన్ పిరమిడ్. అదే మనకు కనిపించేదే సన్ పిరమిడ్. అది Master, to the other side, I'm gonna show you the place we broken, and then we know the children's know was an honor to the sun. సో మనం దేవుళ్ళకి కోళ్ళని, మేకల్ని ఎలా బలిస్తామో అదే అప్పట్లో పాతకాలంలో మన కల్చర్లో కూడా మనుషుల్ని బలిచ్చేవారు, సాక్రిఫైస్ చేసేవారు. కానీ వీళ్ళైతే చిన్నపిల్లలను కూడా సాక్రిఫైస్ చేశారంట ఇక్కడ ఈ సన్ పిరమిడ్ దగ్గర. సో ఇక్కడ దొరికినవి అన్నీ కూడా మెక్సికో సిటీలో ఆంథ్రోపాలజికల్ మ్యూజియంలో ఉన్నాయంట. అక్కడికి వెళ్ళి చూడమంటున్నారు ఈయన. బట్ చాలా దారుణం కదండి అది, అప్పట్లో చిన్నపిల్లని కూడా బలివ్వడం. సో అది సన్ పిరమిడ్, అది చూసాం కదా. ఇటువైపు చూసుకుంటే మూన్ పిరమిడ్, ఈ మధ్యలో ఎవెన్యూ ఆఫ్ డెత్. ఇక్కడి నుంచి అక్కడికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అప్పట్లో ఎక్కారు కదా వాళ్ళు, ఆస్టిక్స్ వాళ్ళు ఎక్కినట్టు మనం ఎక్కుదాం పాము షేప్లో. ఇప్పుడు ఇటు తిరిగిపోవాలి. యా, ఇట్స్ పర్ఫెక్ట్. సో మెక్సికోలో మెయిన్గా ఆస్ట్రెక్స్ గురించి, మయాన్స్ గురించి తెలుసుకోవాలి. ఈ వీడియోలో ఆస్ట్రెక్స్ గురించి తెలుసుకున్నాం, వాళ్ళు చేసిన ఈ పిరమిడ్స్ దగ్గర. నెక్స్ట్ నేను కాన్కుని వెళ్ళిపోతున్నాను, అక్కడ చిచెన్ ఇట్జా 7 వండర్స్లో ఒక వండర్ అది. అక్కడ మయాన్ కల్చర్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్.